బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాము మాత్రం పారదర్శకంగా ఉండాలని షాంపిల్స్ పరీక్షలకు పంపామని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ఎక్కడో ఓ మూల జరిగిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఘటన వెనుక కుట్రకోణం దాగి ఉండవచ్చు అంటున్న కవంపల్లి సత్యనారాయణతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా గురుకులాల్లో జరుగుతున్నట్టు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావచ్చు, విద్యార్థులు మరణిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చిలగటం ఆడుతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మీరు ఎందుకు సార్ నిమ్మక నీరెత్తినట్టు? మేము ప్రతి గురుకుల పాఠశాలకు దురదృష్టవశాత్తు కలుషిత నీరు వలన ఆహారం వలన జరిగినటువంటి సంఘటన ఇది. బీఆర్ఎస్ నాయకులు ఉన్న టైంలో కూడా కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజనింగ్ అయింది. వాటి మీద ఏ చర్యలు తీసుకోలేదు. కానీ మేము ఈ రోజు పారదర్శకంగా ఉండాలని ఆ శాంపిల్స్ అన్నిటిని కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కు పంపించడం జరిగింది. ఎందుకైంది, దేనివల్ల అయిందని తెలుసుకుంటా ఉన్నాం. మరి చాలా మంది అక్కడ తిన్నారు, వాళ్ళు ఎవరికి కాలేదు, కొంతమందికి జరిగింది. ఇది దురదృష్టకరం. ఎందుకనంటే ఎవరన్నా ఏమన్నా కలిపితే కూడా, నేను మెడికల్ కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా కొంతమంది నీటిలో పాయిజన్ కలిపేది. ఈ రోజు చేప పిల్లలు వేసుకున్న పొలాల్లో కూడా కొంతమంది ఎండ్రిని కలిపి చేప పిల్లలను చంపుతా ఉంటారు. ఇదంతా విన్నాం కదా. ఇక్కడ కూడా ఏదైనా కుట్రకోణం దాగున్నదేమో చూడాలి. బీఆర్ఎస్ నాయకులు నెత్తి నోరు మొత్తుకున్నా కూడా ప్రజలు విశ్వాసంతో ఉన్నారు, ప్రభుత్వం చేస్తుందని. ప్రభుత్వం మీద ఏమాత్రం అసంతృప్తి లేదు. వాళ్ళ హాయంలో అయినప్పుడు కూడా వాళ్ళ కారణాలు తెలియాలి, మరి తెలుసుకొని మాట్లాడాలి. ఇది ఇంటర్నేషనల్ సమస్య అని మేము అంటలేము, కాదని అంటలేము, మేము మమ్మల్ని విమర్శ అంటలేము. సరిదిద్దుకోవడానికి సమయం కొన్ని స్కూళ్ళలో జరిగింది. మరి ఇన్ని స్కూలు 7 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, అందరికి జరగలే కదా. అంటే దగ్గర జరిగినప్పుడన్నా కూడా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాము. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళపైన చర్యలు తీసుకుంటా ఉన్నాం. తప్పకుండా మంచి కలుషితం లేని ఆహారం పెట్టాలని కూడా కోరుతా ఉన్నాం. దిద్దుబాటు చర్యలు ఉన్నాయి, కానీ దాన్ని వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు కదా, దానికోసం చెప్తారు. అంటే గత బీఆర్ఎస్ కుట్ర ఉంది అని చెప్పేసి మీరు కరకంగా చెప్తున్నారు. అంటే ఏ నాయకులైనా కూడా విద్యార్థుల ప్రాణాలు చెలగాటం ఆడాలని చూడారు కదా, అంటే వాళ్ళ కోణం ఉందని మీరు ఎందుకు అట్లా వ్యక్తం చేస్తున్నారు? నువ్వు అక్కడ తిన్నటువంటి వాళ్ళకి ఎవ్వరికి జరగలేదు, కొంతమందికే జరిగింది. ఎందుకు జరిగింది అది ఆలోచించాలి కదా. దాని గురించి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. అంటే బీఆర్ఎస్ వాళ్ళదే కుట్ర అని చెప్పేసి మీరు అట్లా చెప్పడం కూడా న్యాయం కాదు కదా. అంటే అక్కడ జరిగిన మేము చూస్తున్నాం కదా, ఆహారంలో పురుగులు పడుతున్నాయి, ఎంతో ఇష్టమైన పురుగులు అంటే మన ఇంట్లో కూడా పడతాయి. అక్కడ పడడం అంటే తప్పకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. దాన్నే అద్దంలో భూతద్దంలో పెట్టి చూపిస్తే ఎట్లా? అది జరగలేదు, ముమ్మాటికి అక్కడ జరగలేదు. పురుగుల జరగందే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటారా? ఎన్నో కారణాలు ఉంటాయి తల్లి. కొన్ని కొత్త బియ్యం తీసుకొచ్చి తినమన్నప్పుడు మనకు డైజెస్ట్ కాదు, వాళ్ళు చిన్న పిల్లలు. దానివల్ల కూడా నేను డాక్టర్ గా చెప్తా ఉన్నా, డైజెస్ట్ కాదు, వామిటింగ్స్ అవుతాయి. దాని ఫుడ్ పాయిజనింగ్ అని భయపెట్టిస్తా ఉన్నారు. అది ఫుడ్ పాయిజన్ కానే కాదు. కొత్త రకం బియ్యం వచ్చినప్పుడు, కొత్త పంట వచ్చినప్పుడు కొంతవరకు ఉడకకుండా అది మెత్తగా అవడం వల్లనో, గట్టి ఆహారం మెత్తగా కాకపోవడం వల్లనో, ఇవన్నీ కారణాలు. ఫుడ్ పాయిజన్ అంటే వాంతులు అయితేనే ఫుడ్ పాయిజన్ కాదు కదా. అంటే ఖరాబైన కూరగాయలు, పురుగులు పడిన కూరగాయలను వంటలు చేపించి విద్యార్థుల ప్రాణాలు చెలవాటం ఆడుతున్నారు అంటున్నారు. ఇప్పటి వరకు మేము ఏ కాంట్రాక్టర్ మార్చలే, ఫుడ్ కాంట్రాక్టర్లు మార్చలే. ఎవరైతే పెట్టిందో ఆ కాంట్రాక్టర్లే ఇంకా సప్లై చేస్తా ఉన్నారు. ఆ కూరగాయలే, ఆ గుడ్లే, ఆ బియ్యమే, ఏమి కూడా మార్చలేదు. మరి కొత్తగా వచ్చింది ఏంటి? అంటే కాస్మెటిక్ చార్జెస్ పెంచామా, మెస్ చార్జెస్ పెంచామని గొప్పలు చెప్పుతుంది ఈ ప్రభుత్వము. అవి పెంచగానే సరిపోవు కదా, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వ్యవహరించాల బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది కదా అనేసి 100% ప్రభుత్వం పై ఉంది. ప్రభుత్వం తమ చర్యలు తీసుకుంటది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూస్తుంది. ఇది మొత్తానికి కేవలం ఫుడ్ పాయిజన్ వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురి కాలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొన్ని కలుషిత ఆహారం కాకుండా కలుషిత నీటి వల్ల కూడా అలాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి మరొకసారి అలాంటి ఘటనలు పురాతన కాకుండా కూడా మేము చూసుకున్న బాధ్యత మాపై ఉందని చెప్పేసి ఎమ్మెల్యే చిత్ర పరిస్థితి. భవిత, 6 9 TV.